1000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని నేను స్వయంగా నిర్ణయం తీసుకొని ఆర్థిక మంత్రితో కూడా ఈ విషయమై మాట్లాడి నిధులు సంబంధిత మంత్రిత్వ శాఖ విడుదల చేసినప్పటికీ దానికి ఆర్థిక శాఖ ఆమోదం ఉండాలి. దాని ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ కమిటీ అంటారు. ఆ ఆమోదాన్ని కూడా పొంది ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ సవివరమైన ప్రాజెక్టు నివేదిక లేకుండా నిధులు ఏ పద్ధతుల కింద విడుదల చేయాలనే మీమాంస తల ఎత్తినప్పుడు దానికి పరిష్కార మార్గంగా క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ అథారిటీ CDRA సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాబట్టి గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఈ నగరాలు కూడా ఆ క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ అథారిటీ కింద వస్తాయి. కాబట్టి గుంటూరు పట్టణానికి మరియు విజయవాడ పట్టణానికి ఉన్న ముఖ్యమైన సమస్యలను గుర్తించి విజయవాడ పట్టణంలో ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఈ యొక్క నీరు నిల్వ ఉండి తద్వారా నగరంలో అన్ని రకాల అసౌకర్యాలు ఏర్పడుతున్న దృష్ట్యా దాన్ని శుద్ధి చేసి బయటకు పంపించడం కోసం 461 కోట్ల రూపాయలు విజయవాడకు, అలాగే సమగ్ర భూగర్భ మురుగు కాలువ నిర్మాణ పథకానికి గుంటూరు పట్టణానికి $903 కోట్ల రూపాయలతో 2 పథకాలు మంజూరు చేసి దానిలో 1000 కోట్లు కేంద్రం యొక్క భాగంగా విడుదల చేయడం జరిగింది. 364 కోట్లు రాష్ట్రం భరించేట్టుగా రాష్ట్రంతో మాట్లాడి ఈ నిధులు 31వ తారీఖు లోపలే మా విభాగము, ఆర్థిక విభాగము పూర్తి చేసి దాని మీద ఆగమేఘాలపైన ట్రెజరీ విభాగానికి పంపించి ఆ నిధులు రాష్ట్రానికి చేరేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది. విజయవాడ పట్టణానికి, గుంటూరు పట్టణానికి 2 మహానగరాలు కార్పొరేషన్లు. వీటికి ఇది పెద్ద మహత్తరమైన అవకాశం. ఇంత పెద్ద ఎత్తున నిధులు నాకు తెలిసి ఏ పట్టణానికి నేరుగా ఒక సంవత్సరం లభించలేదు. దీనితో పాటు ఈ యొక్క పట్టణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, దాని కింద గత సంవత్సరానికి, ఇవాళ మనం కొత్త సంవత్సరం ఉన్నాం, ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల రూపాయలను కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఆంధ్రప్రదేశ్కి అందజేయడం జరిగింది. దీనికి కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. దీన్ని నైపుణ్య శిక్షణకు ఉపయోగిస్తారు, నిరుద్యోగ యువకుల యొక్క నైపుణ్య శిక్షణకు. మూడవది, ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా 2013-14, 2014-15 మధ్య తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే అధికారుల పంపిణీ, రాష్ట్ర విభజన, దాని పర్యవసానంగా తలెత్తిన వివాదాలు, వీటి వల్ల పనులు చాలా వరకు ఆగిపోయి కేంద్ర నిధులు కూడా ఉపయోగించుకోలేకపోయాయి 2 రాష్ట్రాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 1117 గృహాలు 89.45 కోట్లతో విశాఖపట్నం మహానగరానికి, 4096 గృహాలు 147.37 కోట్లతో విజయవాడ మహానగరానికి,
816 గృహాలు 40,10,00,00,000తో తిరుపతి మహానగరానికి అన్నీ కలిపి 276.92 కోట్లు నిధులు మంజూరు చేశాము. కానీ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి గతంలో ఇచ్చిన డబ్బులకు వినియోగ సర్టిఫికేట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది. బట్ దీనికి ఇన్ ప్రిన్సిపల్ మంజూరు చేశాను, లేకపోతే ఆ సంవత్సరం అయిపోయినట్టే లెక్క. అందుకని ఈ సంవత్సరంలో కూడా ఆ సంవత్సరానికి మరో డబ్బు ఇవ్వచ్చు, బికాజ్ మంజూరు అయిపోయింది కాబట్టి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేగంగా ఈ పని మొన్న పూర్తి చేయడం కూడా జరిగింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లో సంయుక్తంగా ఉన్నప్పుడు విద్య, వైద్య, సాంకేతిక, శిక్షణ సంబంధించినట్టే అన్ని సంస్థలు హైదరాబాదులో ఎక్కువగా కేంద్రీకరించబడిన విషయం వాస్తవం. వాటిని అక్కడి నుంచి తరలించకుండా ఆంధ్ర ప్రాంతానికి కూడా తగిన న్యాయం జరగాలి. దానిలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, కోస్తాంధ్రకు కూడా తగిన న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వివిధ సంస్థలను మంజూరు చేయడము, వాటికి శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది.